కాన్‌స్టిపేషన్ లేదా మలబద్ధకం అంటే డైలీ మోషన్ ఫ్రీ ఉండకపోవడం. అంటే 2, 3 డేస్‌కి ఒకసారి వెళ్ళడం అండ్ హార్డ్ స్టూల్‌గా రావడం ఇలాంటి లక్షణాల్ని కాన్‌స్టిపేషన్ అంటారు. సో, కాన్‌స్టిపేషన్ ఎందుకొస్తుంది తెలుసుకుందాం. మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ మన లైఫ్ స్టైల్. మనం ఉండే పద్ధతి వల్లే మన ఆరోగ్యం ఉంటుంది. సో, రోజు మంచి పోషకాహారం తీసుకుంటూ, మన పని మనం చేస్తూ, ఎక్సర్సైజ్ అలవాటు చేసుకుంటే మన ఆరోగ్యం బావుంటుంది. అండ్ ఈ కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ కూడా రాకుండా ఉంటుంది. సో, కాన్‌స్టిపేషన్ అనేది మన డైట్‌లో ఫైబర్ ఫుడ్ తక్కువగా తీసుకోవడం వల్ల అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా లేకపోవడం వల్ల అండ్ వాటర్ కూడా తక్కువ తీసుకోవడం వల్ల అండ్ జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల వస్తుంది. అండ్ ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకున్నప్పుడు కూడా వస్తుంది. ఎందుకంటే ప్రోటీన్ ఫుడ్‌లో కూడా ఫైబర్ తక్కువగా ఉంటుంది కాబట్టి. సో, ప్రాబ్లమ్స్ చూసాం గదా! ఇప్పుడు సొల్యూషన్స్ చూద్దాం. లో ఫిజికల్ యాక్టివిటీ. ఎక్కువగా కూర్చొని జాబ్ చేసేవారి ఫిజికల్ యాక్టివిటీ చాలా తక్కువగా ఉంటుంది. సో, ఎక్సర్సైజ్ కంపల్సరీ హ్యాబిట్ చేసుకోవాలి. ఇలాంటి లైఫ్ స్టైల్ ఉన్నవాళ్ళు. ఫిజికల్ యాక్టివిటీ తక్కువగా ఉండడం వల్ల బౌల్ మూవ్‌మెంట్ తక్కువగా ఉంటుంది. దానివల్ల కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఫైబర్ తక్కువ తీసుకోవడం. సో, ఫైబర్ ఫుడ్‌ని మీ డైట్‌లో పెంచుకోండి. ఎలా అంటే ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఆకుకూరలు, గ్రెయిన్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకోండి. లో ఇంటేక్ ఆఫ్ వాటర్. సో, వాటర్ ఎక్కువగా తాగండి. మినిమమ్ 3 లీటర్స్ పర్ డే తాగాలి. ఎక్కువ వాటర్ తీసుకోవడం వల్ల కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ జంక్ ఫుడ్. జంక్ ఫుడ్ అంటే రిఫైన్డ్ మైదా ప్రొడక్ట్స్ ఇలాంటి దాంట్లో జీరో ఫైబర్. దీనివల్ల మనకు ఎటువంటి ఉపయోగం ఉండదు. అండ్ ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. అండ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అంటే నాన్ వెజ్ ఇలాంటివి ఎక్కువ తిన్నప్పుడు వాటర్ ఎక్కువగా తాగండి. సో, ఫ్రెండ్స్ మీరు కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్స్ చూసారు కదా! వీటిలో మీకు దేనివల్ల ప్రాబ్లమ్ అవుతుందో తెలుసుకొని అది ఫాలో అయిపోండి. అండ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.